ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ప్రతి ఆడవాళ్ళ చుట్టూ అభద్రతే ఆవరించి ఉంటున్నది. మరి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది. అయితే చాలామంది మహిళలకు వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలియదు. రక్షణగా నిలిచే ఈ చట్టాల గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే. ఈ మహిళా రక్షణ చట్టాలను గురించి తెలియజేయటందుకు ఆదిలాబాద్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది, మనస్య ఇన్స్పైరింగ్ లైవ్ ఎన్జిఓ సంస్థ సభ్యురాలు, అలాగే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ ఈ కమిటీలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి భావనా సింగ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మహిళలకు ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి వివరంగా చెప్పండి. మహిళలందరూ ఇండియన్ సొసైటీలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మహిళలందరూ మేల్స్తో మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఒక వీకర్ సెక్షన్గా భావిస్తూనే ఉన్నారు. వాళ్ళని మేల్ సూప్రిమసీ, మేల్ డామినేటెడ్ సొసైటీ, అందుకని ఆ బిలీఫ్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్లో ఒకటి కల్టివేట్ చేయబడి ఉన్నది. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ మన మేల్ క్యారెక్టర్స్ మన ఫ్యామిలీలోనే కాకు సొసైటీలో కూడా వాళ్ళు సుప్రీంగా భావించి వాళ్ళని సర్వ్ చేయాలని వాళ్ళ ఫ్యామిలీలోనే కాదు మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో కూడా అలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళు డే టు డే వాళ్ళు వాళ్ళని సర్వ్ చేయడమే కాకుండా తన గురించి ఆలోచించక ఇంకా ఎప్పుడప్పుడు కూడా వాయిలెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ మహిళలు క్వైట్గా ముందుటి నుంచి ఈ వాయిలెన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి మహిళలు ఎవరు అంటే ఈ సైలెన్స్గా ఇలాంటి భేదభావాలని యాక్సెప్ట్ చేసి మన నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళని కల్చర్డ్గా భావిస్తారు. మన ఒపీనియన్ని, మన వాయిస్ని ఈ మేల్ డామినేట్ సొసైటీలో రేస్ చేస్తారో వాళ్ళని అన్కల్చర్డ్గా భావిస్తూ వచ్చేవారు. కానీ కాలం మారినట్టు ఒక సొసైటల్ నార్మ్స్లో కూడా మార్పు వచ్చింది. వేరేగా చేంజెస్ వచ్చాయి. బట్ సాడనింగ్ పార్ట్ ఏంటంటే మహిళలకు ఉండే హక్కులు, మహిళలకు ఉండే సమాజంలో ఒక ప్లేస్ అనేది దొరకకపోవడం జరిగింది. సో దీనివల్ల 2 పాయింట్స్ వస్తాయి. ఏంటంటే ఉమెన్స్ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ, ఇంకా ఆమె రైట్ టు ఈక్వాలిటీ, ఈ 2 దెబ్బతింటాయి. సో ఈ చేంజెస్ రావాలంటే సొసైటీలో మన పీపుల్ మనతో ఉండే పాటు వాళ్ళందరి మైండ్ సెట్స్లో ఒక చేంజ్ అనేది రావాలి. అందుకే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఉమెన్కి ఒకలాంటి ఎంపవర్మెంట్ అనేది అవసరం. అది ఎప్పుడు వస్తుంది? ఉమెన్కు తన రైట్స్ గురించి అవగాహన ఉండాలి. తన రైట్ టు ఫ్రీడమ్, ద రైట్ టు లిబర్టీ, ద రైట్ టు ఎగ్జిస్టెన్సే కాకుండా వాళ్లకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో దీనికోసం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రైట్ టు ఈక్వాలిటీ, ఇలాంటి వాల్యూస్, సోషో ఎకనామిక్ రైట్, కల్చరల్ రైట్స్ని ఫామ్ చేసి ఉన్నది. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని లాస్ ఫార్ములేట్ చేసింది. దీనివల్ల మహిళలకు ఒక సమాజంలో హానరబుల్ లైఫ్, డిగ్నిటీ లైఫ్ ఇవ్వాలని కోరుకున్నది. సో మహిళలు మన సమాజంలో మగవాళ్ళతో సమానంగా ఎప్పుడు అనుకుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఒక్యుపేషనల్ రైట్స్ గురించి తెలియాలి, వాళ్ళ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి తెలియాలి, వాళ్ళకు డిసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. సో వాళ్ళకు ఏది మంచిగా ఉంటుందో దాని గురించి వాళ్ళకు అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు మేల్ డామినేట్ సొసైటీలో సర్వైవ్ చేయగలుగుతారు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జెండర్ ఈక్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. దెబ్బతిన్న ఉమెన్ రైట్స్ గురించి కొన్ని లాస్ అనేవి ఫార్ములేట్ చేసింది. ముఖ్యమైనవి మహిళా రక్షణ చట్టాలు అనేసరికంటే మొట్టమొదటిగా మహిళకు తప్పనిసరిగా అవసరమైనవి, మొదటగా వాళ్ళకి యూజ్ అయ్యేది ఏంటి చెప్పండి. సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అవి రైట్స్ గురించి మాట్లాడతాయి. ఏమనగా ఆర్టికల్ 14 మన ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కోసం ఉన్నది, నాన్ సిటిజన్ కోసం ఉన్నది. సో ప్రతి సిటిజన్, నాన్ సిటిజన్ని ఒకలాగా చూడాలి. ఇట్స్ కాల్డ్ రైట్ టు ఈక్వాలిటీ. సో అలాగే ఆర్టికల్ 15 కూడా వచ్చింది. అదే ఏం చేస్తుందంటే ఆర్టికల్ 15 మన సమాజంలో ఎలాంటి ప్రొహిబిషన్ లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా బేస్డ్ అపాన్ రిలీజియన్స్, క్యాస్ట్, సెక్స్ ఆర్ రేస్ అనేది చూస్తుంది. దాంట్లో ఆర్టికల్ 15లో క్లాస్ 3 అనేది ఉంది. అదేమంటుంది? ఇది స్పెషలీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫర్ సేఫ్ గార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్ అని దీనికోసమని ఫార్ములేట్ అయి ఉన్నది. దాని తర్వాత ఆర్టికల్ 16 ఉంది. ఆర్టికల్ 16 మన రైట్ టు ఈక్వాలిటీ వర్క్ ప్లేస్లో గ్యారంటీ చేస్తుంది. సో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ అందరూ సమానమే. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ దగ్గర ఎలాంటి డిస్క్రిమినేషన్ జరగవద్దు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు సమానమే అని ఆర్టికల్ 16 చూస్తుంది.
పనిచేసే చోట మగవాళ్ళు ఆడవాళ్ళనే తేడా ఉండకూడదు, అందరూ సమానమే. అలాగే ఆర్టికల్ 21 ఉంది. ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. ఇది ఉమెన్స్ రైట్కి అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రైట్ టు లైఫ్ ఈజ్ ఆల్సో ఏ రైట్ టు ప్రైవసీ. ఇది చాలామంది ఆడవాళ్ళకి ఇది డినై చేసి ఉంటుంది. అయితే భావన గారు, మనం రక్షణ చట్టాల గురించి మాట్లాడాలి అంటే మొదటగా చదువుకునే పిల్లగాళ్ళకు ఈవ్ టీజింగ్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఈవ్ టీజింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కూడా. దీని నుంచి మహిళలు తనని తాను రక్షించుకోవాలంటే ఎలాగా? మన ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీలో సెక్షన్ 509 డీల్స్ విత్ ద ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ ఏమంటే, ఈవ్ టీజింగ్ ఎలాంటి అయినా పబ్లిక్ హెరాస్మెంట్. ఇది ఫిజికల్ అయినా కావచ్చు, మెంటల్ అయినా కావచ్చు, వర్బల్ అయినా కావచ్చు. ఈ కాలంలో అందరికంటే పెద్ద ప్రాబ్లం ఉమెన్ పబ్లిక్ ప్లేసెస్లో ఫేస్ చేసేది ఈవ్ టీజింగ్ ఎక్కువగా. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటాయి. సో దీనివల్ల వాళ్ళు ఫియర్లెస్గా, అంటే నార్మల్గా పబ్లిక్ ప్లేసెస్లో తిరగడం కానీ ఏదైనా పని చేయడం కానీ వాళ్ళకి సాధ్యమై అవ్వదు. మానసికంగా చాలా కుంగిపోతారు కాబట్టి నార్మల్గా వాళ్ళు జీవితాన్ని కొనసాగించలేరు. ఇలాంటి ఏదైనా సంఘటన జరుగుతూనే కానీ ఇక్కడ మన ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం శిక్షులకు 3 సంవత్సరాలు కారాగార శిక్ష వేయిస్తారు. అయితే ఫోక్సో చట్టం, దీని గురించి మాకు వివరంగా చెప్పండి. మన ఇండియాలో ఇయర్ 2012లో పోక్సో యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. ఇది ఒక చిన్న యాక్ట్. దీంట్లో 45 సెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత రూల్స్ కూడా తీసుకొచ్చారు, ఫోక్సో రూల్ 2012. దీంతో మన గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది. దీంట్లో ఎలా చూస్తారంటే, ఇలాంటి మ్యాటర్స్, దీస్ ఆర్ అండర్ ద హీనియస్ క్రైమ్స్, దే ఆర్ అండర్ ఏజ్ మైనర్స్, దే ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18. వాళ్ళకి ఏమైనా సెక్షువల్ హెరాస్మెంట్ ఏమనేది కూడా తెలియదు. ఇలాంటి హీనియస్ క్రైమ్కి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకొచ్చి క్విక్ డిస్పోజల్, తొందరగా డిస్పోజల్ అయ్యేలాగా మ్యాటర్స్ చూస్తారు. ఈ పోక్సో కోర్ట్ అనేది ఒక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అని కూడా అనుకోవచ్చు. మన ఆదిలాబాద్లో రీసెంట్గా మన డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్లో పోక్సో కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది. దీంట్లో సపోర్టింగ్ టీమ్గా మన లేడీ మెడికల్ ఎక్స్పర్ట్స్, లేడీ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, మెంటల్ హెల్త్ వర్కర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ వేరియస్ లెవెల్స్లో పనిచేస్తారు. ఈ పోక్సో కోర్ట్ లోపల ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేది జరుగుతాయి. ఇన్ కెమెరా అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రొసీడింగ్స్ అనమాట. బికాస్ ద చైల్డ్ ఈజ్ మైనర్ అండ్ షీ ఈజ్ అన్అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హర్. ఈ పోక్సో కోర్టులో కేసెస్ క్విక్గా డిస్పోజల్ అవ్వడమే కాకుండా మన విక్టిమ్స్కి కంపెన్సేషన్ కూడా దొరికేలాగా అరేంజ్మెంట్ చేసి ఉన్నది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి హీనియస్ క్రైమ్ జరగకుండా ఆపడానికి ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నది. అయితే భావన గారు, పెళ్ళైన మహిళలకు కూడా చాలా వరకు వాళ్ళు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. పెళ్ళైన వాళ్ళ కోసం ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి, వారికి బాధలు వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి మాకు చెప్పుర్రి. పెళ్ళైన మహిళలకు రోజు రోజు మనం సమాజంలో జరిగే ఇలాంటి క్రైమ్స్ చాలా కామన్ అని చెప్పొచ్చు. ఇది మనం డోర్ టు డోర్ చూస్తూనే ఉన్నాము. సెక్షన్ 498లో మనకు ఒక విక్టిమ్ అనేది ఒక మ్యారీడ్ ఉమెన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మన మ్యారీడ్ ఉమెన్కి జరిగే అత్యాచారం వాళ్ళ మ్యాట్రిమోనియల్ హౌస్లో ఉంటుంది. ఇక్కడంటే వాళ్ళ భర్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దీంట్లో వాళ్ళ భర్తనే కాకుండా భర్త వాళ్ళ రిలేటివ్స్ పైన కూడా ఈ సెక్షన్ 498 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ క్రుయల్టీ ఫేస్డ్ బై ఎ మ్యారీడ్ ఉమెన్ బై ద హస్బెండ్ ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ అట్ హర్ మ్యాట్రిమోనియల్ హోమ్. ఈ క్రుయల్టీ ఒక మ్యారీడ్ ఉమెన్కి జస్ట్ నాట్ ఫిజికలే కావచ్చు, మెంటలే కావచ్చు, ఇంటెన్సివ్గా కూడా కావచ్చు. ఇంటెన్సివ్ అంటే దట్ మే ఫోర్స్ హర్ సెల్ఫ్ టు కమిట్ సూసైడ్. అదే కాకుండా ఆమె లైఫ్కి డేంజర్ థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇదే కాకుండా ఆ ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ప్రాపర్టీ గురించి వేధించడం కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. ఈ సెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఇది ఒక హీనియస్ క్రైమ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఒక విక్టిమ్ అంటే ఆమె కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆమె కాకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరైనా ఆమె తరపున కంప్లైంట్ రాయి ఉంచవచ్చు. దీనికి పనిష్మెంట్ ఏమంటే 3 సంవత్సరాల కారాగార శిక్ష, ఇంకా ఫైన్ కూడా ఉంటుంది. మన ఇండియన్ పెనల్ కోడ్లో సెక్షన్ 376 అనేది ఒకటి ఉన్నది. ఇది రేప్ని డిఫైన్ చేస్తుంది. వాట్ ఈస్ ద రేప్? ఇది మన ఇండియన్ సొసైటీలో ఈ రోజుల్లో చాలా పెద్ద థ్రెట్. దీని నంబర్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ పోతుంది.
ఈ రేప్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇది మైనర్ గర్ల్ రేప్ ఉండొచ్చు, గ్యాంగ్ రేప్ ఉండొచ్చు, ఈవెన్ మ్యారిటల్ రేప్ కూడా ఉండొచ్చు. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ క్రైమ్కి దెబ్బతినొచ్చు. దీంట్లో సెక్షన్ 376 సబ్ క్లాజ్ డి గ్యాంగ్ రేప్ని అడ్రస్ ఇస్తుంది. గ్యాంగ్ రేప్ అంటే ఒక లేడీని ఒకరికంటే ఎక్కువ మగవాళ్ళు కలిసి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని 376D లోపలికి వస్తుంది. దీనికి చాలా కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇది 7 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పడవచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారేజ్ సెపరేషన్లో పీరియడ్లో ఉన్న మహిళకి తన హస్బెండ్తో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుండే, ఈవెన్ దాట్ అమౌంట్స్ టు రేప్. అది 376B కింద ఉంటుంది. దాంట్లో కూడా మన ఇండియన్ పెనల్ కోడ్లో 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష వేస్తారు. మన ఉమెన్ ఫేస్ చేసే క్రైమ్స్లో కిడ్నాపింగ్ అనేది ఒకటి. కిడ్నాపింగ్ చాలా రకంగా ఉంటుంది. కిడ్నాపింగ్ ఫర్ మనీ కూడా కావచ్చు, కిడ్నాపింగ్ ఫర్ బెగ్గింగ్ కూడా కావచ్చు. సో కిడ్నాపింగ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్, ఒక మైనర్ని కిడ్నాప్ చేస్తే, వాళ్ళ గార్డియన్ కన్సెంట్ లేకుండా కిడ్నాప్ చేస్తే వాళ్ళకు 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేయడం జరుగుతుంది. ఈ కిడ్నాపింగ్లో కూడా ఈ సబ్సెక్షన్ 366లో ఒక మహిళకి ఫోర్స్ఫుల్గా కిడ్నాప్ చేసి ఆమెకు మ్యారేజ్ కోసము కిడ్నాప్ చేయడమే కాకుండా ఫోర్స్ఫుల్గా ఆమెతో సెక్షువలీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా దానికి కూడా కఠినంగా 10 సంవత్సరాల కారాగార శిక్ష వేస్తారు. ఇదే కాకుండా కొంతమంది ఈ కాలంలో మనం చూస్తున్నాము, చిన్న పిల్లలతో కూడా బెగ్గింగ్ చేయిస్తున్నారు. ఆ బెగ్గింగ్ చేయడానికి కూడా వాళ్ళు పిల్లల్ని ఎక్కడి నుంచో కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారు. దాంట్లో పిల్లల అమ్మాయిలు కూడా ఉంటారు. దీనికి కూడా అతి కఠినంగా కారాగార శిక్ష వేస్తారు. దీనికి అట్లీస్ట్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ కూడా కావచ్చు, ఫైన్ కూడా ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్క మహిళ తన జీవన ప్రయాణంలో లైంగికంగా వేధించబడితే ఎలాంటి రక్షణ చట్టాలుంటాయి? ఇలాంటప్పుడు మన ఇండియన్ పెనల్ కోడ్ సిస్టంలో సెక్షన్ 354 అనేది ఒకటి ఉన్నది. ఏదైనా మహిళని ఎవరినైనా లైంగికంగా వేధిస్తే ద యాక్ట్ డన్ బై సచ్ పర్సన్, ఇది ఫిజికల్గా కావచ్చు, లేకపోతే డిమాండింగ్గా కావచ్చు, అదే కాకుండా ఆమెని ఏదైనా ఫేవర్స్ అడగొచ్చు, అదే కాకుండా ఆమెని ఏదైనా ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ఆర్ ఫోనోగ్రఫీ కూడా చూపించి ఆమెని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదే కాకుండా ఆమె ఫిజికల్ అపిరెన్స్ని, కాకపోతే ఆమె అవుట్లుక్ని, బాడీ షేమింగ్ని కూడా సెక్షువల్గా రిమార్క్స్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. దీనికి మన ఇండియన్ పెనల్ కోడ్లో 3 సంవత్సరాలు కఠినంగా కారాగార శిక్ష వేస్తున్నారు. సో ఇదొకటి నాన్ బెయిలబుల్ ఆఫెన్స్గా అనుకోవచ్చు. ఒక మహిళ తన అభిప్రాయం లేకుండా, తనని అడగకుండా పిల్లల్ని మిస్క్యారేజ్ చేయడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు అబార్షన్ చేస్తారు, తనకు తెలియకుండానో తనకు చెప్పి కూడా బలవంతంగా కూడా చేయించవచ్చు తనకి అబార్షన్ అనేది. మరి ఇలాంటప్పుడు ఇలాంటి కేసులలో వాళ్ళకున్నటువంటి రక్షణ చట్టం ఏంటి? ఇలాంటి కేసెస్లో మన ఇండియన్ పెనల్ కోడ్ సిస్టంలో సెక్షన్ 312, 313, 314 అనేవి ఉన్నాయి. దీంట్లో ఒక మహిళనికి మిస్క్యారేజ్ చేయడానికి ఒక గుడ్ ఫేత్లో చేయించవచ్చు, ఎందుకంటే ఆమె హెల్త్ దెబ్బతింటుంది. ఆ గుడ్ ఫేత్లో చేయొచ్చు, లేకపోతే ఆమెని బలవంతంగా కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ కుడ్ బి ఎ వాలంటరీ యాక్షన్ ఆర్ ఏ నాన్ వాలంటరీ యాక్షన్. సపోజ్ అది ఒక గుడ్ ఫేత్లో ఆమె హెల్త్ని కాపాడడానికి చేస్తే అది నేరం కిందికి రాదు. కానీ ఆమె కన్సెంట్ కాకుండా ఎవరైనా ఆ మహిళని మిస్క్యారేజ్ చేయడానికి ఫోర్స్ చేస్తే దాన్ని అతి కఠినంగా 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేస్తారు. ఇది ఒక నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. అదే కాకుండా ఇన్ కేస్ ఇలాంటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ ప్రొసీజర్లో ఇన్ కేస్ ఆమె డెత్ ఫేస్ చేయాల్సి వస్తే, ఆమె డెత్ ఇఫ్ షీ ఈస్ ప్రోన్ టు డెత్, ఇన్ దట్ కేస్ ఇట్స్ బికమ్స్ ఎ వెరీ హీనియస్ ఆఫెన్స్. అది ఒక నాన్ బెయిలబుల్ ఆఫెన్స్గా అనుకోవచ్చు. దానికి కూడా 10 years నుంచి లైఫ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ వరకు కారాగార శిక్ష వేస్తారు. ఈ అబార్షన్ చేసే సమయంలో ఆమె చనిపోతే అప్పుడు 10 సంవత్సరాల పాటు కారాగార శిక్ష ఉంటుంది. 10 సంవత్సరాలే కాదు, లైఫ్ టర్మ్ కూడా చేంజ్ అవ్వచ్చు. భావనా సింగ్ గారు, అయితే మహిళలకు ఉన్నటువంటి చాలా రక్షణ చట్టాలను గురించి చక్కగా చెప్పిండ్రు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళా న్యాయవాదిగా మీరు ప్రతి మహిళకు మీరిచ్చే సలహా ఏంటి? నేనేమంటానంటే ఈ సమాజంలో ఇండిపెండెంట్గా బతకడానికి మహిళలందరికీ వాళ్ళ రైట్స్ గురించి అవగాహన ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏంటంటే ఆ మహిళలకు లైఫ్ లాంగ్ క్రైసిస్ కన్నా కానీ ఏదైనా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అయినా కానీ కాపాడేది ఎడ్యుకేషనే. మూడోది ఏంటంటే ప్రతి మహిళకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. ఇదే కాకుండా ప్రతి మహిళ ఆమెకు వచ్చిన ప్రాబ్లం గురించి ధైర్యంగా బయటికి వచ్చి చెప్పుకోవాలి. అప్పుడే సమాజము అభివృద్ధి చెందినట్టు ఉంటుంది.
మహిళలు సమాజంలో ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పకుండా వాళ్ళకున్నటువంటి రక్షణ చట్టాలను గురించి వివరంగా తెలుసుకునేటట్టు మీరు చేశారు. చాలా చక్కని వివరాల్ని రక్షణ చట్టాలను గురించి మాకు వివరించారు. ధన్యవాదాలు భావన గారు. థ్యాంక్ యూ మేడం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.